తొలి వెలుగు రఘుది ఒక వీడియో బయటకు వచ్చింది. ఒక అమ్మాయి వీడి ప్రేమలో పడ్డదని, ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు గత 6 నెలలుగా అని చెప్పి చిలుక ప్రవీణ్ ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియో పట్ల అందరికీ సందేహాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. ఓకే, సందేహాలు ఉండొచ్చు. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవద్దు. మరి అది వాస్తవమా కాదా, అది అబద్ధమా నిజమా అని నిర్ధారించాల్సింది ఎవరు? తొలి వెలుగు రఘుయే. కేసీఆర్, కేటీఆర్, సచ్చరులు గారు వాళ్ళ నీతి నిజాయితీ లేదు, వాళ్ళ దగ్గర అంతా మొత్తము ఫ్రాడే ఉంది, వాళ్ళు దొంగలు అని అంటాడు కదా. మరి ఈరోజు నీ మీద ఒక అభియోగాలు వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. ఆ వీడియో పైన నువ్వు నిర్ధారించాల్సి ఉంది. నువ్వు అది నిజాలు నువ్వు చెప్పాలా. ఎస్ అది చేసినా కాదు చెప్పాలి కదా. ఎందుకు మీడియాని ఫేస్ చేసే దమ్ము నీకు లేదా? పోనీ నీ ఛానల్లో పెట్టి ఒక వీడియో కింద కామెంట్లు పెడితే ఈరోజు పొద్దున చూసినా డిలీట్ చేస్తున్నావు. ధైర్యం లేదు నీకు కామెంట్ అని కూడా ఎదుర్కోవడానికి. నువ్వు ఎక్కడికి వెళ్ళి మాట్లాడతావు? ఇంకా పొద్దున్న లేస్తే రాత్రి వరకు నిజాయితీ నీతి నైతికత గురించి మాట్లాడే రఘు గారు, మరి మీ మీద వస్తున్న ఆరోపణలు ఇవి తప్పు, ఇక్కడ ఉన్నాయి రుజువులు అని మీరు అడగచ్చు కదా. ధైర్యం చేసి అడుగుతుర్రా? మీడియాని అడగడం లేదు. కానీ కేసీఆర్, కేటీఆర్లు దొంగలు, వాళ్ళు నిజాయితీ పరులు గారు, వాళ్ళు లంగలు, రకరకాలుగా మాట్లాడినావు. ఒక్క రుజువు నీ దగ్గర లేదు. నోటికి వచ్చినట్టు వీడియోలు చేసినావు. ఆ వీడియోలు చేసి యువతను తప్పుదారి పట్టించి నీ ఛానల్ వెనకాల తింపుకొని వ్యూస్ క్రియేట్ చేసుకొని డబ్బులు సంపాదించినావు. మరొక అమ్మాయి నీ మీద ఈరోజు నిజంగానే ఒక ఆరోపణ చేసింది అనుకుందాం. మరి ధైర్యంగా నీ ఛానల్లో కూర్చొని తప్పు, నాకు ఆ వీడియోలో సంబంధం లేదు, అది జరిగింది వేరే ఘటన అని, లేదా ఎస్ అది నేనే, అది నా వీడియోనే, నాకు ఆ అబ్బాయికి సంబంధం ఉందని ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నావు? వాస్తవాలు చెప్పడానికి ధైర్యం లేదా? తన దాకా వస్తే కానీ తెలియదంటారు ఇటువంటి సందర్భాలను చూస్తే. అందుకొరకే నోటికి వచ్చినట్టు వాగద్దు. ఎవడెప్పుడు ఇరుక్కుతాడో తెలియదు, ఎవడెప్పుడు ఇరుకబడతాడో తెలియదు. ఇంకో విషయం చెప్తున్నా, తీన్మార్ మల్లన్న కానీ ఇటువంటి వ్యక్తులు కానీ వీళ్ళ మాటలు నమ్మకండి. ఎందుకంటే వీళ్ళకు పైసలకు అమ్ముడు పోయే ఒక సన్నాసులు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దుర్మార్గులను ప్రోత్సహిస్తోంది. ప్రోత్సహించడం కాకుండా అమ్మాయిలను వేధిస్తూ డబ్బులు సంపాదించుకున్న దుర్మార్గులు కూడా వంత పాడుతున్న కాంగ్రెస్ పార్టీకి కూడా మనము చర్మగీతం పాడాల్సిందే. చూడాలి మరి రఘు వివరణ ఇస్తాడా, ఇయ్యడా, ఆ ధైర్యం చేయగలడా లేదా? రానున్న కాలంలో మనకు తెలుస్తుంది.